ఇజ్రాయెల్ పాలస్తీనా మీద దాడి చేసి హమాస్ని తుదముట్టిస్తూ మొత్తాన్ని క్లీన్ చేసేస్తుంటే పాలస్తీనాను ఆక్రమించుకుంటుందంటూ గొల్లుమంటున్నటువంటి కొన్ని దేశాలు. ఇజ్రాయెల్ ఏం చెప్తుంది, మాకు వద్దు అసలు ఇది, కాకపోతే హమాస్ తీవ్రవాదులను తుదముట్టించాక దీని పరిపాలనా బాధ్యతలు మేమేం తీసుకోము అంటే అమెరికా వీళ్ళు ఏమంటున్నారు, స్థానిక గాజా ప్రజలకే ఇద్దామంటే ఆ గాజా ప్రజల పేరుతో మళ్ళీ హమాస్ తీవ్రవాదులు హమాస్ మద్దతుదారులే తీసుకొస్తారు, మా పక్కలో పాములాగా ఎప్పుడు ఉంచడం మాకు ఇష్టం లేదు, అయితే ఈజిప్టు లేకపోతే అరబ్ దేశాలకి దీని పాలన పనిని అప్పజెప్తాం అని చెప్తా ఉంటే అమెరికా అందుకోసం మధ్యవర్తిత్వం చేసింది. అయితే అసలు ఈ తీవ్రవాద ఘాతుకులతో తమకి వద్దని చెప్తున్నారు సౌదీ అరేబియాతో పాటుగా అరబ్ దేశాల వాళ్ళు. ఈ పాలస్తీనా పాలనని తాము టేకప్ చేయమని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడంతా పరమ దరిద్రులు ఎక్కువ ఉంటారు, అలాగే డబ్బులు ఎక్కువ కావాలి, తిండి ఎక్కువ కావాలి, మందు ఎక్కువ కావాలి, అన్ని రకాల వెధవ పనులకే కావాలి, కానీ వాళ్ళు మాత్రం బాధ్యతగా పనిచేయరు, తీవ్రవాదం వైపుకి మాత్రం పరిగెడుతుంటారు. అట్లాంటి తీవ్రవాదులు వీళ్ళు పోషించాలనుకోవట్లేదు. దాంతో అరబ్ దేశాలు మాత్రం దాన్ని పర్యవేక్షించడానికి ఆ పాలన నడపడానికి అంగీకరించడం లేదు.